సో, ఓకే. సో, లాస్ట్ వీడియోలో మనం జస్ట్ ఇంట్రడక్షన్ గురించి మాట్లాడాం గదా! సో, ఈ వీడియోలో మనం ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో, యాక్చువల్‌గా నా దగ్గర వీఎంవేర్ టూల్ అయితే ఉంది ఆల్రెడీ. సో, ఈ వీఎంవేర్ టూల్‌లో మనం ఒక ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేసి దానిలో డాకర్ కాన్ఫిగర్ చేద్దాం. కాన్ఫిగర్ చేశాక దాని తర్వాత మనం కంటైనర్ ఇమేజెస్ గురించయితే ఈరోజైతే మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఫస్టు ఇది నా వీఎంవేర్ ఎన్వైర్న్‌మెంట్. ఇది నా వీఎంవేర్ సాఫ్ట్‌వేర్. నేను లాస్ట్ వీడియోలో గూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీఎంవేర్ టూల్ అంటే ఏంటి అని. వీఎంవేర్ వర్క్ స్టేషన్ అంటే టైప్ 2 హైపర్వైజర్ కిందకొస్తుంది. సో, ఇక్కడ నేను ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసి న్యూ వర్చువల్ మెషిన్ ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేయాల్సుంటది నేను. సో, ఇక్కడ టిపికల్ రికమెండ్ అలానే డిఫాల్ట్ వదిలేస్తున్నాను. నెక్స్ట్ ఇస్తున్నాను. సో, ఇన్‌స్టాలేషన్ ఐఎస్ఓ ఫైల్. నేను ఆల్రెడీ ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్‌నైతే ఐఎస్ఓనైతే డౌన్‌లోడ్ అయితే చేశాను. అది నా డౌన్‌లోడ్స్‌లో ఇక్కడైతే మీరైతే చూడొచ్చు. దీని సైజ్ వచ్చేసి 2.9 అరౌండ్ ఆర్‌జీబీ ఉంటది. సో, ఈ ఐఎస్ఓ ఫైల్‌ని నేను సెలెక్ట్ చేయాలి. సో, ఈ ఐఎస్ఓ ఫైల్‌ని యూజ్ చేసుకొని నా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది నా వీఎంలో. సో, దాని తర్వాత నెక్స్ట్ ఇచ్చేస్తున్నాను. సో, వర్చువల్ మెషిన్ నేమ్ అడుగుతుంది. వర్చువల్ మెషిన్ నేమ్ వచ్చేసి డాకర్ ఇచ్చేస్తున్నాను. సో, లొకేషన్ వర్చువల్ మెషిన్ ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు? నేనొచ్చేసి నా పీసీలో విండోస్ ఈ లోపల నేను చేస్తున్న ఒక కొత్త డైరెక్టరీ అయితే క్రియేట్ చేస్తాను. డాకర్ వీఎం. సో, ఆ డాకర్ వీఎం లోపల నా వీఎండీకే ఫైల్స్ అన్నీ ఇన్‌స్టాల్ అవుతాయి వీఎంవేర్ రిలేటెడ్. సో, దాని తర్వాత నేను నెక్స్ట్ ఇచ్చేస్తాను. సో, బై డిఫాల్ట్‌గా స్టోర్ ఇన్ ఎ సింగిల్ ఫైల్ ఒక 100 జీబీ తీసుకుంటానిది. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ కస్టమైజ్డ్ హార్డ్‌వేర్ మీద మీరు క్లిక్ చేయాల్సుంటది. క్లిక్ చేసి ఇక్కడ మీకు ర్యామ్ అడుగుతుంది. ఎంత ఎంత జీబీ ర్యామ్ ఇవ్వాలి ఈ వీఎంకి అని జెప్పేసి. సో, ఇక్కడ నేను ఒక 8 జీబీ నాది 32 జీబీ అయితే ఉంది ల్యాప్‌టాప్‌లో. సో, నేను 8 జీబీ అయితే తీసుకుంటాను. సో, ప్రాసెసరు 2 సో, ఇవన్నీ మీరు డిఫాల్ట్‌వి అలానే వదిలేసి మీరు ఇక్కడ నెట్వర్క్ అడాప్టర్ ఉంది గదా! సో, నెట్వర్క్ అడాప్టర్ దగ్గర ఇది నా కస్టమ్ సెట్టింగ్స్ ఓకేనా? మీది ఒకవేళ ఒరాకిల్ వర్చువల్ బాక్స్ యూజ్ చేస్తే దానికి డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. సో, ఇక్కడ నేను నాట్ యూజ్ చేస్తున్నా. అంటే ఎండ్ ఆఫ్ ది డే నా డాకర్ వీఎంలో నాకు ఇంటర్నెట్ అనేది వర్క్ అవ్వాలి. సో, అదే నా మెయిన్ యూజ్ కేస్ ఇక్కడ ఫస్ట్. సో, ఇది నాట్ సెలెక్ట్ చేసి క్లోజ్ ఇచ్చేసాను. క్లోజ్ ఇచ్చి ఫినిష్ ఇచ్చేసాను. ఫినిష్ ఇస్తే ఇప్పుడు నాకిక్కడ ఒక డాకర్ వీఎం అయితే క్రియేట్ అయితే అవుతుంది. ఇది జస్ట్ వీఎం ఒకటే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ వీఎంవేర్ లోపల నేను నా ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేయాల్సుంటది. సో, ఇక్కడ అడుగుతుంది ట్రై ఆర్ ఇన్‌స్టాల్ ఉబుంటు అని. సో, మనం ఇన్‌స్టాలే చేయాలి కాబట్టి ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేసి ఎంటర్ ఇచ్చేస్తున్నాను. జస్ట్ లోడ్ అవుతుంది ఇక్కడ వెయిట్ చేయాలి. సో, ఇక్కడ మనకి లాంగ్వేజ్ అడుగుతుంది. బై డిఫాల్ట్ ఇంగ్లీషే సెలెక్ట్ చేసి ఎంటర్ ఇచ్చేస్తున్నాను. సో, డన్. అండ్ దెన్ ఇక్కడ బేస్ ఇన్‌స్టాలేషన్ అడుగుతుంది. మినిమల్ కావాలా? ఉబుంటు సర్వర్ కావాలా? నేను ఉబుంటు సర్వరే డిఫాల్ట్ తీసుకొనేసి డన్ ఇచ్చేస్తున్నాను. సో, ఇక్కడ నాకు ఆటోమేటిక్‌గా డీఎస్‌సీపీ నుంచి ఒక ఐపీ అయితే అసైన్ అవుతుంది. ఎందుకు ఐపీ అసైన్ అయిందంటే, మనం ఎప్పుడైతే నేను ఇక్కడ నాట్ అని ఇచ్చానో, నాట్ అంటే దానిలో డీఎస్‌సీపీ కాన్ఫిగరేషన్ ఉంది నా వీఎంవేర్‌లో కాన్ఫిగరేషన్‌లో. అందువల్ల నాకు డెడికేటెడ్‌గా ఒక ఐపీ వస్తుంది. ఈ ఐపీ యూజ్ చేసుకొని నేను ఇంటర్నెట్‌లో కూడా నేను ట్రావెల్ చేయగలుగుతాను. సో, ఇది కూడా ఫైన్. డన్ ఇచ్చేస్తున్నాను. ప్రాక్సీ అవసరం లేదు. జస్ట్ డన్ ఇచ్చేసేయండి. డన్. కంటిన్యూ. ఇక్కడ డిస్క్ అడుగుతుంది. ఎంటైర్ డిస్క్ మనం ఇచ్చేద్దాం. మనం సెపరేట్‌గా డెడికేటెడ్ పార్టిషన్ అంతా అవసరం లేదు. ఎందుకంటే మనకు డాకర్ చేస్తున్నాం కాబట్టి. సో, మనకేమి ఎంటైర్ డిస్క్ ఇచ్చేసి డన్ ఇచ్చేస్తాం. డన్. కంటిన్యూ. ఇక్కడ సర్వర్ నేమ్ అడుగుతుంది. డాకర్ ఇచ్చేస్తున్నాను అన్నిటికి. సో, పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తున్నాను. పాస్వర్డ్ ఇచ్చేసి డన్. సో, ప్రో అడుగుతుంది. ఉబుంటు ప్రో కావాలనేసి. నాకు బై డిఫాల్ట్‌గా ఇప్పుడు దీన్నైతే స్కిప్ అయితే చేస్తున్నాను. కంటిన్యూ. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ మీకు ఇన్‌స్టాల్ ఓపెన్ ఎస్ఎస్హెచ్ సర్వర్ ఉంది కదా! సో, దానిపైన మీరు స్పేస్ బార్ ఇస్తే మీకక్కడ ఎక్స్ మార్క్ అయితే సెలెక్ట్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంట్రంటే నాకు నా ఆపరేటింగ్ సిస్టమ్ లోపల ఓపెన్ ఎస్ఎస్హెచ్ సర్వర్ అనే ఒక యుటిలిటీని ఇన్‌స్టాల్ చేయమని చెప్తున్నాం. ఓపెన్ ఎస్ఎస్హెచ్ యుటిలిటీ ఎందుకురా అంటే ఇప్పుడు నేను ఈ వీఎంలో నుంచి నేను ఎస్ఎస్హెచ్ యాక్సెస్ తీసుకోవాలంటే
ఈ యుటిలిటీ అనేది నాకు యూజ్ అవుతుంది. సో, అందువల్ల నేను దీన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటది. ఇన్‌స్టాల్ ఓపెన్ ఎస్ఎస్హెచ్ సర్వర్. సో, దాని మీద టిక్ ఇచ్చేసి మనం నెక్స్ట్ కంటిన్యూ అయితే చేసేయొచ్చు. డన్. సో, ఇక్కడ మనకి ఇవన్నీ ఏం అవసరం లేదు. డైరెక్ట్‌గా నేను డన్ ఇచ్చేస్తున్నాను. సో, ఇప్పుడేమైపోతుంది నా ఇన్‌స్టలేషన్ అయితే స్టార్ట్ అయింది. ఇది ఒక 5-10 మినిట్స్ తీసుకుంటది ఇన్‌స్టలేషన్. సో, ఇన్‌స్టలేషన్ అయిపోయాక నేను నా నా ఇప్పుడు నా ఫ్రెష్ ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ లోపల డాకర్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం. డాకర్‌ని ఎలా కాన్ఫిగర్ చేయాలో మనం తెలుసుకుంటాం. దాని తర్వాత డాకర్‌ని ఇన్‌స్టాల్ చేసి, దాని తర్వాత కంటైనర్ ఇమేజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, కంటైనర్ ఇమేజెస్‌లో టైప్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు మీరు మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక సాఫ్ట్‌వేర్ ఉంది. ఆ సాఫ్ట్‌వేర్‌ని మీరు ఒక కంటైనర్ ఇమేజ్‌గా మీరు ఎలా కన్వర్ట్ చేస్తారు? సో, దాని గురించి ఈరోజు వీడియోలో అయితే మాట్లాడతాం. ఓకేనా? సో, ఇది కొంచెం ఓకే. విషయం. సో, ఇక్కడ నాకు నా ఇన్‌స్టలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇన్‌స్టలేషన్ కంప్లీట్ అయిపోయినాక మీకు జస్ట్ కింద రీబూట్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో, నువ్వు జస్ట్ రీబూట్ నౌ అనే ఆప్షన్ మీద ఎంటర్ ఇచ్చేసేయాలి. ఎంటర్ ఇస్తే ఆటోమేటిక్‌గా నా సర్వర్ రీబూట్ అయిపోయి, నాకు నా వీఎంలో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. సో, ఇక్కడ వీఎంవేర్‌లో చిన్న ఎర్రర్ అయితే ఉంది. సో, ఇది డైరెక్ట్‌గా నాకు ఫెయిల్డ్ టు మౌంట్ ఉంటది. ఒక ఎర్రర్ అయితే చూపిస్తుంది. నేనేం చేయాల్సి ఉంటదంటే, నేను నా టోటల్ వీఎంని షట్ డౌన్ చేయాల్సి ఉంటది. సో, యాక్చువల్‌గా ఆ ఎర్రర్ ఏరా అంటే, ఇక్కడ నాకైతే సీడీ, సీడీ డ్రైవ్ ఉందో, ఆ సీడీ డ్రైవ్ వల్ల నా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ హార్డ్ డిస్క్ నుంచి అయితే బూట్ అవ్వడం లేదు. నేను జస్ట్ ఏం చేస్తాను ఇక్కడ కనెక్ట్ పవర్ ఆన్ ఉంది కదా! సో, దీన్ని డిజేబుల్ చేసేసి, ఓకే ఇచ్చేసి పవర్ ఆన్ చేస్తాను. సో, పవర్ ఆన్ ఇస్తే ఇప్పుడు నా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బూట్ అవుతుంది. నా నా హార్డ్ డిస్క్ నుంచి. సో, ఇక్కడ నాకు ఇన్‌స్టాల్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఇదే వీఎంవేర్ టెర్మినల్‌లో నుంచి నేను చేస్తే, నేను కాపీ పేస్ట్ చేయలేను. ఓకేనా? ఇప్పుడు ఈ వీఎంవేర్ కన్సోల్ ఏదైతే ఉందో, ఈ కన్సోల్‌లో నుంచి నేను డైరెక్ట్‌గా నేనేదైనా కమాండ్స్ కాపీ పేస్ట్ చేయాలనుకుంటే, నేను దీన్ని కాపీ పేస్ట్ చేయలేను. సో, అందుకనేసి నేనేం చేస్తాను, నేను ఎస్ఎస్‌హెచ్ అనేది యూజ్ చేస్తాను. సో, మనం ఓపెన్ ఎస్ఎస్‌హెచ్ అనే ఒక యుటిలిటీని ఇన్‌స్టాల్ చేశాం కదా! అది ఇందుకోసమే. డైరెక్ట్‌గా నేను వీఎంవేర్ కన్సోల్‌లో నేను నా వర్క్ చేయకుండా, నేనేం చేస్తాను, ఒక ఎస్ఎస్‌హెచ్ యాక్సెస్ తీసుకుంటాను. ఎస్ఎస్‌హెచ్ యాక్సెస్ తీసుకొని, నేను అక్కడి నుంచి నా కమాండ్స్‌ని అయితే ఎగ్జిక్యూట్ చేయగలుగుతాను వీఎంవేర్ లోపల. సో, ఇదొక చిన్న టూల్ ఇది మొబైఎక్స్‌టెమ్ అని జెప్పేసి. లైక్ పుట్టి పుట్టి, ఆ టా టైప్ పుట్టి కదా. పుట్టి కైండ్ ఆఫ్ మ్మ్. ఇప్పుడు ఇక్కడ నేనేం జేస్తాను, ఎస్ఎస్‌హెచ్ అండ్ దెన్ నా డాకర్ యూజర్ నేమ్ నేను డాకర్ అనేసి ఇచ్చేసాను. డాకర్ అండ్ దెన్ 11.1.1.20. సో, ఇది నా ఐపీ. ఇప్పుడు మన ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో నేను చెక్ చేసిన ఆటోమేటిక్‌గా డీఎస్‌సీపీ నుంచి వచ్చిన ఐపీ ఇది నాకు. సో, నేను ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తే పాస్వర్డ్ అడుగుతుంది. సో, నేను నా పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తాను. యెస్. సో, ఇక్కడ డాకర్‌లోకైతే ఎంటర్ అయితే అయిపోయాను. ఇక్కడ నుంచి నేను సూడో యాక్సెస్ అయితే కావాలి. అంటే అడ్మిన్ యాక్సెస్ అనుకోండి. ఓకేనా? ఈ సర్వర్‌కి. సో, అడ్మిన్ యాక్సెస్ కావాలంటే నేనేం చేస్తాను జస్ట్ సూడో -i అని ఇస్తాను. పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇచ్చేసి ఆటోమేటిక్‌గా నువ్వు రూట్ అనేది అడ్మిన్ లైనెక్స్‌లో. సో, నీకు ఈ రూట్ యూజర్ ద్వారా నీకు ఏ ఏ టాస్క్‌నైనా నువ్వు ఈ లైనెక్స్ మిషన్‌లో అయితే నువ్వైతే రన్ అయితే చేయగలుగుతావు. ఓకేనా? సో, ఇప్పుడు మనకి నా ఆపరేటింగ్ సిస్టమ్ అయితే పూర్తిగా రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటర్నెట్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఓకేనా? పింగ్ 8.8.8.8 సో, స్పేస్ ఇవ్వాలిక్కడ. సో, పింగ్ అయితే వస్తుంది. అంటే నాకు ఇంటర్నెట్‌కి కనెక్టివిటీ అయితే ఉంది ఇక్కడ.